ఆ స్వామి తమ పూజ సగంలో వదిలి వెళ్ళిపోయారు. పూజ సగంలో మారడం మహాపాపం. నా భర్త చేసిన పాపాన్ని మన్నించండి ప్రభు. కేతుధ్వజ, మహారాజు సత్యరథుడు నిన్ను ప్రాణాలతో వదలడు. మృత్యుముఖం ప్రవేశించక ముందే నీవు భగవంతుని ధ్యానించుకో. కేతుధ్వజ, ఇప్పుడు నీవు నా ఎదుట బందీవై నిలబడి ఉన్నావు. ఇక నీ మృత్యువు నా చేతిలో ఉంది. క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. నేను తమకు అధీనులను ఒప్పుకుంటున్నాను మహారాజా. నా రాజ్యాన్ని తమ పాదాక్రాంతం చేస్తున్నాను మహారాజా, నన్ను క్షమించండి. కేతుధ్వజ, నీవు పరాజితుడవైపోయావు. అలా మాకు అధీనుడవెలాగూ అయిపోయావు. ఇలా ఓడిన శత్రువు రాజ్యం గెలిచిన రాజుకి అధీనమవుతుంది. అంతా తమకు అధీనమే మహారాజా. మరి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి. నిన్ను గనక క్షమిస్తే నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? క్షమించి వదిలేస్తే తమకు అంతులేనటువంటి మనశ్శాంతి తప్పక కలుగుతుంది మహారాజా. నన్ను క్షమించండి, క్షమించండి. లేదు, నీ మస్తకాన్ని నీ శరీరం నుంచి వేరు చేసేటంత వరకు మాకు మనశ్శాంతి కలగనే కలగదు. వద్దు, వద్దు, వద్దు. మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి. మహామంత్రి, ఆజ్ఞాపించండి మహారాజా. మనకు పరమ శత్రువైన కేతుధ్వజుడు ఇంకా హతమైపోయాడు. సందేహం లేదు మహారాజా. మహారాణి, మహారాణి, ఏమిటి స్వామి? నేడు మన జీవితంలో ఎంతో సంతోషకర దినం. మాకెంతో సంతోషంగా ఉంది. మా శత్రువుల్లో అతి ముఖ్యుణ్ణి పరలోకం పంపాం. మా చేతుల మీదుగా మేము మా ఆజన్మ శత్రువును వధించాం. అవును స్వామి, నేడు ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండకేం, కేతుధ్వజుడు ఎంతో కాలం నుంచి మనశ్శాంతి లేకుండా చేశాడు. పక్కలో బల్యమైన వాణ్ణి నేడు పీకి పారవేశాం. నేడిక సుఖంగా నిద్రపోగలను. సత్యరథ, నీకు నీ మహారాణికి భాగ్యంలో ఆనందం ఎక్కడా? కేతుధ్వజుని పుత్రుడైన ఈ వృషధ్వజుడు మృత్యు రూపంలో నీ వంశాన్ని నాశనం చెయ్యబోనాడు. నీవు నా తండ్రిని నిర్దయతో హత్య చేశావు. ఆ తండ్రికి కొడుకు వృషధ్వజుడు నీకు మరణశిక్ష విధిస్తాడు. ఓరి హంతకుడా, నాకు నీవు కలిగించిన బాధనే నేను నీకు కలిగించి తీరుతాను. ప్రతీకారం తీర్చుకుంటాను, ప్రతీకారం. మహారాజా, మహారాజా, విదర్భరాజు సత్యరథుడు తన మహారాణితో సహా వనవిహారానికై ఇదే మార్గాన వెళ్తున్నారు. రా సత్యరథ, రా రా. నేడు నీ దురదృష్టము నా అదృష్టము ఒకే దిక్కున వెడుతున్నాయి. స్వామి, విదర్భ రాజ్యానికి యువరాజు, తమరికి కాబోయే వారసుడు త్వరలోనే జన్మించబోతున్నాడు. తమరు అతడి స్వాగతానికై సన్నాహాలు ఆరంభించండి. మాకు కలగబోయే యువరాజుకు స్వాగతానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి మహారాణి. అతడి జన్మోత్సవాన్ని శత్రువు మరణోత్సవం కన్నా ఎక్కువ సంరంభంతో జరుపుకుందాం. దుష్ట సత్యరథ, కిందికి దిగు. నా తండ్రి మృత్యువుకు ప్రతీకారం నీ మస్తకాన్ని మొండెం నుంచి వేరు చేసి తీర్చుకుంటాను. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నాకు మనశ్శాంతి కావాలి, కావాలి. క్షమించు, క్షమించు వృషధ్వజ, నన్ను క్షమించు. నన్ను క్షమించండి మహారాజా. క్షమించు వృషధ్వజ, నన్ను క్షమించు. నన్ను క్షమించండి మహారాజా. నన్ను క్షమించు. క్షమ కాదు, ప్రతీకారం.
నీ గర్భాన నా శత్రువుకు పుత్రుడు పెరుగుతున్నాడు. నేను మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను సురథ. నీతో పాటుగా నేను వాణ్ణి కూడా వధించేస్తాను. ప్రభు, నన్ను రక్షించు. ప్రభు, నా పుత్రుని శత్రువు నుంచి కాపాడు. పరమేశ, పరమేశ, నేను నీ శరణు కోరుతున్నాను. ఎవరి దురదృష్టానికి ఏడుస్తున్నావు నాయన? నీదా లేక నాదా? నిన్ను చూసి సంతోషిద్దామనుకున్న వారు ఇప్పుడు జీవించి లేరు. విధవను కావడం నా దురదృష్టమే. అందువల్ల నీవిలా అనాథవు కావడం నీ దురదృష్టమే. ఇక పరమేశ్వరుడే నిన్ను రక్షించగలరు. ఓ ప్రభు, నీ పాదాల చెంత వదిలి పెడుతున్నాను. నీవే ఇక వీణ్ణి రక్షించాలి. మీరు చూశారు కదా స్వామి, చూడలేదు. మీరు చూడలేరుగా, కానీ మీ ఆత్మ చూడగలదు. నేను సర్వస్వము కోల్పోయాను. ఇంకా మిగిలినదేమీ లేదు. నేను చెప్పాను కదా స్వామి, ప్రదోష పూజ సగంలో వదిలేసి పరమేశ్వరుని అవమానించవద్దని. మీరు వినలేదు, మీరు వినలేదు. ఇక వారెందుకు వింటారు? వారు తమ ప్రభావం చూపనే చూపారు. శత్రువులు తమ ప్రాణం తీశారు. మీరు జీవించి ఉండనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏ లాభం? మీ ప్రాణాలు పోయిన తర్వాత స్వామి, నేను బ్రతికుండడం వల్ల ఏ లాభం? నేను వస్తున్నా స్వామి, నేను వస్తున్నా, నేను వస్తున్నా స్వామి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నా. అయ్యో, శివాలయంలో నవజాత శిశువు ఎవరో రోధిస్తున్నాడు. నారాయణ నారాయణ. పరమేశ, ఇలా ఉందేమిటి తమ లీల? ఎవరైనా శివాలయంలో వచ్చి తమ శరణు కోరేది శోక విముక్తులు అవడానికే కదా. ఇక్కడేమో ఇప్పుడే పుట్టిన ఈ పిల్లవాడు తమ చెంత నుండి కూడా ఏడుస్తున్నాడే. నారాయణ నారాయణ. ఓ పరమేశ, ఈ నవజాత బాలకుడు ఏడుపును నేనిక సహించలేను. నారాయణ నారాయణ.
ఓ త్రికాలదర్శి, నారదుడి ప్రణామం స్వీకరించండి. నేడు నీ గొంతులో ఉత్సాహము ఉల్లాసము లేవే, బాధ ధ్వనిస్తోంది. పరమేశ, లోపల బాధగా ఉంది. లోనుంచి వెలువడే కంఠధ్వనిలో బాధ వినిపించక మానదు కదా. లోలోని నీ బాధకు కారణం? తమకు తెలియనటువంటి కార్యాలు కారణాలు ఏముంటాయి పరమేశ? రాజు సత్యరథుడు చంపబడ్డాడు. ఆయన మహారాణి మృత్యువాత పడింది. శివాలయంలో ఉన్న ఆమె నవజాత శిశువు రోదన మనస్సును కలిచివేస్తోంది. ఇదంతా తెలిసినాక నారద, నీకీ మాత్రం కూడా తెలీదా? సత్యరథ మహారాజు ప్రతిజ్ఞ చేసి దాన్ని నిర్వర్తించలేకపోయాడు. చేసిన ప్రతిజ్ఞను నిర్వర్తించనందువల్ల కలిగింది దుష్పరిణామం. ఒప్పుకుంటాను పరమేశ, ఒప్పుకుంటాను. కానీ ఇందులో ఆ నవజాత శిశువు తప్పేముంది? ఆ అమాయకుడు తమ శరణులోనే విలపిస్తూ ఉన్నాడు పరమేశ. నిర్దోషులైన శరణార్థులు మాత్రం శిక్షను ఎప్పుడూ పొందరు. అతన్ని తప్పక కాపాడుతాం. ఏంటిది? ఎవరి పిల్లవాడు ఏడుస్తున్నాడు శివాలయంలో? ఎవరు వెండిలో వదిలి వెళ్ళిపోయారు? ఆ తల్లికి దయ అనేది లేదా? తన పిల్లవాడినిలా ఏకాకిగా వదిలి వెళ్ళిపోయిందే. నవజాత శిశువునిలా వదిలి వెళ్ళిపోయినా ఆ తల్లి గుండె పగిలిపోలేదా? అలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా? అయ్యయ్యో మా రాజాబాబు, ఎందుకేడుపు? ఎందుకేడుపు? ఇదిగో మీ అబ్బ వచ్చేస్తుందిగా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఎవరి పిల్లవాడు వీడు? ఓసి నిర్భాగ్యురాలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? చందమామ లాంటి పిల్లవాడిని నీవు ఇక్కడ వదిలేసి ఎవరు పలకరే? ఎవరి పిల్లవాడి తల్లి? భం భం భవం భం, భం భం భవం భం, భం భం భవం భం, భం భం భవం భం. ప్రణామం మహాత్మా. చూడండి మహాత్మా, ఈ పిల్లవాడెవరో ఇక్కడ నాకు దొరికాడు. వీడెవరో నాకు తెలియదు. ఇతడి తల్లి ఎవరనేది అది నాకు తెలియదు. తమరిక్కడే ఉంటారు కదా, తమకు తెలుసునేమో. చెప్పండి మహాత్మా, ఈ పిల్లవాడు ఎవరివాడు? వీడి తల్లి ఎవరు? దేవి, ఇక నీవే ఇతడి తల్లివి. నేనా? నేనితడి తల్లినా? నాకు ఈ పిల్లవాడు ఎవరో తెలియను కూడా తెలియదే. ఇతడు స్వర్గీయ సత్యరథ మహారాజు పుత్రుడే. ఆ రాజు ప్రదోష పూజ చేస్తుండగా దాన్ని సగంలోనే వదిలిపెట్టాడు. ఆ అపచారం వల్లనే ఇతడి తల్లిదండ్రులు మృత్యువుకి బలైపోక తప్పలేదు. భం భం భవం భం. కానీ నీకు మాత్రం ఇతడు చింతామణి రత్నంలాగా అదృష్టాన్ని కలిగిస్తాడు. వీణ్ణి నీ పుత్రుడిగా పెంచి పెద్దవాణ్ణి చేసి నీ పుత్రుడితో బాటుగా ఇతడికి కూడా మమకారాన్ని ప్రేమను ప్రసాదించు. భం భం భవం భం. మహాత్మా, నేనెంతో కాలం నుంచి తమ వంటి మహాత్ములకై అన్వేషిస్తున్నాను. అదెందుకోసం దేవి? నేనిప్పటిదాకా నా పుత్రుడికి పేరు పెట్టలేదు. వాణ్ణి కేవలం సంటి అని పిలుస్తున్నాను. తమరు నా పుత్రుడికి ఏదైనా ఓ మంచి పేరు పెట్టండి మహాత్మా. భం భం భవం భం. విధాత లీలలు ఎటువంటివో అనిపిస్తుంది. నన్నిక్కడకు పంపి నీ పుత్రులిద్దరికి నామకరణం చేయిస్తున్నాడు. చెప్పండి మహాత్మా, వీరి పేరేమిటో? నీ ఈ పెద్ద కొడుకు పేరేమో శుచివ్రతుడు. శుచివ్రతుడా? ఆ, ఇక చిన్నవాడు నీ ఒడిలో ఉన్నవాడు, వాడి పేరేమో ధర్మగుప్తుడు. వీరిద్దరినీ పెంచి పెద్ద చేయడంలో నీకెటువంటి కష్టమూ ఉండదు. భం భం భవం భం. తమరి కృపా ఉపకారం వల్ల నాది నేడొక మహత్కార్యం పూర్తయింది మహాత్మా. నీకు శుభమగ్గుగాక దేవి. భం భం భవం భం, భం భం భవం భం.
భం భం భవం భం. నీవు ఎవరైనా గర్భవతి స్త్రీ ఇటుగా పోవడం చూసావా? లేదు లేదు మహారాజా, నేను ఎవరిని చూడలేదు. ఓం నమ శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? ఉమ వద్దకు. ఉమా? ఉమా అంటే నేనేగా? నా వద్దకైతే ఇప్పుడేగా వచ్చారు. ఆ బ్రాహ్మణ విధవ పేరు కూడా ఉమయే మరి. ఆమె 2 బాలులను ప్రేమతో పెంచి పెద్ద చేస్తుంది. నీవు ఆమెకు సహాయం చేయడం అవసరం. నారాయణ నారాయణ. మాత పార్వతి సహాయం తప్పక చేస్తుంది. ఆ 2 బాలకుల భవిష్యత్తు ఏమవుతుంది పరమేశ? నారదా, తెలిసే మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. తెలియదు కానీ నీవు అజ్ఞానిలా అప్పుడప్పుడు మాట్లాడుతుండడం చూస్తే మాకు అనుమానం వస్తూ ఉంటుంది. నీకు మతి భ్రమించిందేమోనని. నేనేం అపరాధం చేశాను ప్రభు? అజ్ఞానం వల్ల, బుద్ధి తక్కువ వల్ల అపరాధాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడేగా నీవు అంటున్నావు ఆ బాలకులిద్దరికీ సహాయం పార్వతి చేస్తుందని. మరి మరుక్షణమే ప్రశ్నిస్తావే ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందని. తమకు సహాయం పార్వతి అందించాక ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియటం లేదా? నారాయణ నారాయణ. నా శబ్దజాలంలో నేనే పడిపోయాను. ఎల్లప్పుడూ ఇతరులను కూడా పడవేస్తూ ఉంటావు. ఒకటి మాత్రం గుర్తుంచుకోనారదా, ఆ 2 బాలకులపై ఎల్లప్పుడూ మా 2 కృప ప్రసరిస్తూనే ఉంటుంది. వారిద్దరూ అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితంలో కోరుకున్న ఫలాన్ని పొందుతారు. అంతేకాదు, వారి తల్లి అయిన ఉమ కూడా ఇద్దరూ పైకి రావడం వల్ల సుఖాన్ని, సంతోషాన్ని పొందుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ పరమేశ, తమరిరువురు ధన్యులే. దానన్నా ఇటు శుచివ్రత. జయ జయ మృత్యుంజయ మహాదేవ, 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 జయ జయ మృత్యుంజయ మహాదేవ. ఆయుష్మాన్ భవ. నా పుత్రుని ఆశీర్వదించండి ఋషివర్య. ఈ పుత్రుడు నీవాడు కాడు ఉమాదేవి. కానీ తల్లిలా నేనే వీణ్ణి పెంచి పెద్ద చేశాను. నాకు తెలుసు. నేను బాగా ఎరుగుతున్న సత్యరథుని ఈ పుత్రునిపై శివకృప కూడా ఉంది. అందువల్లనే భక్తవత్ పరమేశ్వరుడు ఋషివర్యుని అవతారం ధరించి ఇతన్ని కాపటానికి గాను ఇతన్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నీకు అప్పగించారు. మీ ముగ్గురికి దర్శనమిచ్చి మీ భవిష్యత్తును నిర్ణయించారు. తమరు త్రికాలదర్శులే ఋషివర్య. అన్నీ తెలిసినవారు. వర్తమానం మీ ఎదుటనుంది. దయచేసి ఈ బాలకుని భవిష్యత్తు చెప్పండి. దేవి ఉమా, ఇతడి భవిష్యత్తు చెప్పటం కాదు, మలచవలసిందే. అది కూడా నీచేతే జరగాలి. నేనా? భవిష్యత్తు నిర్మించే సామర్థ్యం నాకెక్కడుంది ఋషివర్య? నేనిప్పుడేగా చెప్పాను. నీకు ఈ బాలకుణ్ణి పెంచి పెద్ద చేయమని ఆదేశమిచ్చిన ఆ సాధువు మరెవరో కాదు, స్వయంగా పరమేశ్వరుడే. ఋషివర్యుని అవతారం ధరించి ఆయన నీకు కేవలం దర్శనమివ్వటమే కాక సామర్థ్యాన్ని కూడా ఇచ్చారు. నీకు వారి కృప లభిస్తుంది. అయితే నన్నేం చేయమంటారు ఋషివర్య? శివకృపను పొందినట్టి ఈ బాలకుని భవిష్యత్తు ఉజ్వలం చేయాలి. మరి ఎలాగా? విను ఉమాదేవి, ఇతడి తండ్రి సత్యరథునికి శివప్రకోపం కారణంగా ముప్పు కలిగింది. ఇతడు అనాథుడైపోయాడు. కాని ఇతడిపై శివుని కృప ఉన్నది. అందువల్లనే అనాథుడైనప్పటికీ ఇతడి ఆలనా పాలనా జరగకపోలేదు.
కానీ ఇతడికి తన రాజ్యము వైభవాదులు ఇంకా లభించలేదు. అవి ఉంది మార్గం చెప్పండి ఋషివర్య. శివప్రదోష పూజ యొక్క మహత్తును గుర్తించి దానిని నియమపూర్వకంగా పూర్తి చేయాలి. ఈ బాలకుడు తన తండ్రి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తవాలి. జయ జయ మృత్యుంజయ మహాదేవ. మహారాజా, తమరి శత్రువు పుత్రుని వెతుకుతూ అలసిపోయారు. కానీ తమ దయ వల్ల నేనతన్ని కనిపెట్టగలిగాను. ఎక్కడున్నాడు వాడు? ఉమా అనే ఒక బ్రాహ్మణ స్త్రీ తన కొడుకుతో పాటుగా వాణ్ణి కూడా, ఆమె పుత్రుడైన శుచివ్రతుడు, తమరి శత్రువుకు పుట్టిన ధర్మగుప్తుడు ఇద్దరూ శాండిల్య మహర్షి ఆజ్ఞానుసారం శివప్రదోష వ్రత పూజను శివాలయంలో ప్రారంభించనున్నారు. చాలు. ధర్మగుప్తుడు నేడు ఆఖరిసారి వస్తాడు శివాలయానికి. తన తండ్రి మాదిరిగానే వాడు కూడా నా చేతిలో నేడు యమలోకం చేరుకుంటాడు. శివాలయంలో శత్రుపుత్రునితో పాటుగా వాడి మృత్యువు ముంచుకొస్తుంది. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నీలకంఠాయ స్వాహ ఓం మృత్యుంజయాయ స్వాహ ఓం మహాబీజాయ స్వాహ ఓం రుద్రాయ స్వాహ. వీరిద్దరిలో ధర్మగుప్తుడెవడు? నా శత్రుపుత్రుడు. గుర్తించగలను. ఇదేమి సమస్య? ఈ సమస్యను పరిమార్చడానికి నేను ఇద్దరిని పరిమార్చేస్తాను. పరమేశ్వరుని మీకు ఎంతో లాభం కలిగిన నాయనలారా. ఆ దుష్ట శత్రువు తన రెండు చేతుల్లోనూ కత్తులతో మీకు హాని కలిగించటానికి వచ్చాడు. శివకృప కారణంగానే మీకతడి నుంచి రక్షణ లభించింది. పరమేశ్వరుని శరణు చొచ్చినప్పుడు ఆయన సదా భక్తజనులను కాపాడుతారు. అవునమ్మా, సోదరులందరము జీవితమంతా శివపూజలు చేస్తాం. మీకు శుభం కలుగుగాక. ఓం నమః శివాయ. ఓం విష్ణురూపాయ స్వాహ ఓం ఉమాపతయే స్వాహ ఓం త్రిజడాయ స్వాహ ఓం మహాతేజసే స్వాహ ఓం సర్వాత్మనే స్వాహ ఓం విష్ణురూపాయ స్వాహ ఓం స్వయంభూతాయ స్వాహ ఓం కాలాగ్నిరుద్రాయ స్వాహ ఓం త్రంబకేశ్వరాయ స్వాహ ఓం కాశీ విశ్వేశ్వరాయ స్వాహ. ఓం ఇది సంపూర్ణ. పుత్రులారా, నేడు మీరింత ఆలస్యం చేశారే? ఎప్పటి నుంచో మీకు ఎదురు చూస్తున్నాను. ప్రణామం మాత. పరమేశ్వరుడు మీకు శుభం కలిగిస్తారు. ప్రణామం మాత. నాయనా ధర్మగుప్త, శాండిల్య మహర్షికి ఇచ్చిన వాగ్దానం నీకు గుర్తుందా? ఉందమ్మా. నా తండ్రి సత్యరథ మహారాజు శివప్రదోష పూజా కార్యాన్ని సగంలో వదిలేసి తన కుటుంబంపై శివక్రోధాన్ని కొని తెచ్చుకున్నాడు. తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతికి, తండ్రి పాపానికి ప్రాయశ్చిత్తంగాను
పోయిన మా రాజ్య వైభవాన్ని మళ్ళీ పొందటానికి నేను నియమితంగానైనా శివప్రదోష పూజ చేయాలి. శివప్రదోష వ్రతం విధులన్నీ మీరిద్దరూ తెలుసుకున్నారా? తెలుసునమ్మా. మనం ముగ్గురం నిశ్చయించుకుందాం. శివక్రోధం నుంచి విముక్తులవడానికి ఇక మన కుటుంబం జీవితం అంతా ప్రదోష పూజను నియమిత రూపంలో చేద్దాం. మనం ఇంకా జీవితమంతా ఈ ధర్మాన్ని నియమాన్ని పాటిద్దాం. అన్నయ్య శుచివ్రత, అమ్మ భిక్షాటన చేసి మన ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. అవును సోదరా, ఆమె మన కోసం ఎన్నో కష్టాలు పడింది. కష్టపడుతూనే ఉంది. కానీ ఎన్నాళ్ళిలా మన కోసం కష్టపడుతుండాలన్నయ్య. ఇక మనం యువకులమయ్యాం. మనం ఉండగా ఆమె కష్టపడాలా? అది మనకే సిగ్గుచేటు కాదా? నీవు నా మనసులోని మాటే అంటున్నావు ధర్మగుప్త. అందుకే నేను నిన్ను ఈ అడవికి తీసుకొచ్చాను. ఈ అడవికా? ఎందుకని? ఎందుకంటే నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత శివాలయానికి ఓ సాధువు వచ్చాడు. ఆయన అన్నదేమంటే రేపు మన ఇద్దరి అదృష్టము ఫలిస్తుందట. అంటే నేడు ఇక్కడ ఈ మృణాల వనంలో మన ఇద్దరి అదృష్టము ఫలిస్తుందా? ఎలా సాధ్యం? ఆయన చెప్పారు, ఈ మృణాల వనంలో సరోవరం వద్ద వటవృక్షం ఉందట. అదే స్థలంలో పొద్దున్న 5 గడియలు గడిచిన పిమ్మట మనకు ఎన్నో అద్భుతాలు కలుగుతాయట. అన్నయ్య, నీవా సాధు పుంగవుడి మాటలు నమ్మేశావా? నమ్మక తప్పలేదు. నా నమ్మకం ఇంకా ఎంతో బలపడుతోంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ సోదరుడు నీవు చెప్పిన మాటలు విని నమ్మను పొమ్మంటాడని, నవ్వుతాడని. కానీ సత్యం అనేది ఎప్పుడు మారేది కాదు. అటు చూడు, ఒక అద్భుతం కనిపిస్తోంది. ఇక నువ్వు అటు వెళ్ళు. నేను వటవృక్షపు అద్భుతం ఏదో చూసి వస్తాను. ఏమి సౌందర్యం, ఏమి సువాసన. సఖి అంశుమతి, సౌందర్యం కనిపిస్తూనే ఉంది, కానీ సువాసన మాకు తెలియదే. ఇదిగో నీవి వాసన చూడు. నీవు మాట్లాడినది ఈ పుష్పాల గురించా? ఇంకెవరున్నారు నా సమీపంలో? ఎవరి గురించి మాట్లాడతాను? జాగ్రత్తగా దృష్టి మరలించి చూడు. నీకే కనిపిస్తుంది నీ సమీపంలో ఎంతో ఉంది. ఎంతో ఉండడమే అంతా ఉన్నట్టే. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేను గంధర్వరాజు కోద్రవుని పుత్రికను, రాజకుమారి అంశుమతిని. తమరు చెప్పదలిచింది తమ పేరు అంశుమతి అని, తమ తండ్రి గంధర్వరాజు అని, ఆయన పేరు కోద్రవినుడనేనా? సరే, తమ పేరేమిటో, తమరి తండ్రి ఎవరో, వాటితో నాకేమిటి సంబంధం? నాకెందుకు అసలు తమరెవరో తమరి తండ్రి ఎవరో? తమరు మరుస్థలం నుంచో పర్వత ప్రాంతం నుంచో వచ్చారా? లేదే. మరి ఇలా కఠోరంగా మొరటుగా మాట్లాడుతున్నారేం తమరు? చూడండి, నేను తమతో తర్కించదలచలేదు దేవి అంశుమాలి. అంశుమాలి కాదు, అంశుమతి. తమకు మా సఖి మాలిలాగా కనపడుతున్నాయే. నేను చెప్పానుగా నాకు మీతో తర్కించాలని లేదని. మాకు తర్కించాలనుంది. 2 మార్లు అంశుమతి పేరని చెప్పాం కదా, అయినా మీరేమైనా అంశుమాలి అంటారే? జవాబివ్వండి. నేనేమన్నా మీకు బానిసనా? మీకు నేను లోబడి ఉన్నానా జవాబు ఇవ్వడానికి? నేను వెళ్తున్నా. కాస్త వినండి మహాశయ్య, నేనిక్కడికి మా పితాశ్రీ ఆజ్ఞాపించగా వచ్చాను. అయితే నేనేమైనా అడిగానా ఏం మీరు ఎవరు ఆజ్ఞాపించగా ఇక్కడికి వచ్చారని? మీరు వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఎవరు, నేనా? నేను ఎక్కువ మాట్లాడతానా? తమ గుణాలను తమరు నాకెందుకు ఆపాదిస్తున్నారు? ఇంకా వినండి, నిన్న పితాశ్రీకి ఒక సాధుపుంగవుడు దర్శనమిచ్చాడు. ఏమన్నారంటే, నేటి ప్రొద్దున 5 గడియలు గడిచిన పిమ్మట మృణాల వనంలోని సరోవరం తీరాన ఒక సుందర నవయువకుడు పీతాంబరాలను ధరించి వస్తాడట. అతడేమో అతడా? అతడెవరు? అతడన్నాక ఇతడు ఇతడే. మా సఖి యొక్క అభిప్రాయం అతడంటే అతడే. మళ్ళీ అతడేనా? పీతాంబరధారి విను, అంశుమతి అంటోంది ఇతడే అతడట. అంటే అతడే ఇతడు. అతడతడే, ఇతడితడే. ఏమిటి మీరు చేస్తున్నది? పితాశ్రీ వస్తున్నారు.
ఆయన మీకు అన్నీ తెలియచెప్తారు. కనపడింది, వటవృక్షం కనపడింది. ఇదే ఆ పెద్ద వటవృక్షం. ఇక చూస్తాను ఆ సాధు పొంగవుడు ఏం అద్భుతం చూపిస్తాడు. దొరికాయి, దొరికాయి, బంగారు కాసులు దొరికాయి. సాధు పొంగవుడు నిజమే చెప్పాడు, అద్భుతం జరుగుతుందని. దొరికాయి, బంగారు కాసులు దొరికాయి. మా సాధు పొంగవుడు మాకు చెప్పాడు మీరెవరో రాజపురుషులట. ఆ సాధు పొంగవునిదే ఆజ్ఞను ఆశీర్వాదాన్ని పొంది నేను నా పుత్రిక అంశుమతి వివాహం తమతో జరుపుతానని వాగ్దానం చేశాను. కానీ ఇంత పెద్ద ముఖ్యమైన విషయం నిర్ణయించే ముందు తమరు నా సంగతి తెలుసుకోవడం అవసరమనిపిస్తోంది. తమరు రాజపురుషులు, శీలవంతులు, వినయులు, ఇది చాలదని అంటారా? మీరు రాజపురుషుడంటున్నవాడు నిజానికి రాజ్యభ్రష్టుడు, దరిద్రుడు. బాల్యావస్థలోనే కాదు, జన్మించగానే నా తల్లిదండ్రులు స్వర్గస్థులైపోయారు. వినయంగా, శీలవంతుణ్ణిగా మీకు కనపడుతున్నానేమో. నా లెక్కన నేను ఒక అభాగ్యుణ్ణి. నేను జన్మించగానే నా తల్లిదండ్రులను కోల్పోయాను. అంటే ఇప్పుడు మీకు వారి పేర్లు కూడా గుర్తుండవేమో. నాకు కేవలం తెలిసినదింతే. నేను విదర్భ మహారాజు సత్యరథునికి, ఆయన మహారాణి సురధకు పుత్రుణ్ణి. మహారాజు సత్యరథుడా? అయితే నీవు ఆయన పుత్రుడవా? తమరాయనను ఎరుగుదురా? అవును నాయన, నాకాయన చాలా మంచి మిత్రుడు. బహుశా నీకు సరిగా తెలియదేమో. ఆయనకు శత్రువైన వృషధ్వజుడు కపటంతో ఆయనను వధించాడు. విదర్భ రాజ్యాన్ని కూడా లాక్కున్నాడు. కానీ నీవేమీ చింతించవద్దు, నా సైన్యమంతా కూడా నీ వెంట ఉంటుంది. త్వరలోనే విదర్భ రాజ్యంపై ఆక్రమణ చేసి మళ్ళీ నీ రాజ్యాన్ని దక్కించుకో. కానీ అంతకు ముందుగా నా పుత్రికను వివాహం చేసుకో. ఆదరణీయులైన తమరి కృపను, ఆత్మీయతను, ప్రేమను పొంది కృతార్థునయ్యాను. కానీ మా తల్లి అనుమతిని పొందకుండా మాత్రం నేను ఏ పనిని చేయజాలను. అది వివాహం వంటి కార్యం ఎన్నడూ చేయను. ఎందుకంటే మా పెంపుడు తల్లి ఉమా మా స్వర్గీయ మాత కన్నా ఎక్కువ. ఆమె కేవలం నా ప్రాణాలను రక్షించడమే కాదు, నన్ను పెంచి పెద్ద చేసింది కూడా. ఈ ధరిత్రి నీ వంటి పుణ్యాత్ములైన పుత్రులను కన్నందుకు ధన్యమైంది. చూడు ధర్మగుప్త, నాకు వటవృక్షం కింద ఈ స్వర్ణ కలశం కనిపించింది. సాధు పొంగవుడు చెప్పినట్టుగానే అద్భుతం జరిగిందన్నమాట. ఇటువంటిదే ఒక అద్భుతం నాకు జరిగింది. ఎంత బాగుంది, ఏం సుందరి. మహారాజా, 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 అనర్థం జరిగింది మహారాజా. ఇంకా ఏమేం జరిగింది మా మంత్రి? వినాశము జరిగింది మహారాజా. ఇంకా సర్వనాశనం జరగడం ఒక్కటే తత్వం మహారాజా. ఏమిటి నీ వంటున్నది మా మంత్రి? సత్యరథుని పుత్రుడు ధర్మగుప్తుడా? అవును, ధర్మగుప్తుడు తన తండ్రికై ప్రతీకారానికని చేతిలో దూసిన కరవాలంతో ఇటువైపే వస్తున్నాడు. మరి దూసిన మా కరవాలాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? వృషధ్వజ, నా తండ్రి హంతకుడా,
నీకిప్పుడు కరవాలం ఎందుకు? నా సైన్యం విదర్భ రాజ్యం పైన, నీ రాజ్యం పైన సంపూర్ణాధిపత్యం పొందింది. ఇక నీవు చేసిన దానికి ఫలితం అనుభవించవలసిందే. కాపాడండి, కాపాడండి, కాపాడండి! నాకు ప్రాణదానమయ్యండి, ప్రాణదానమయ్యండి నాకు. నీవు చేసావా పని? నీవు ఆనాడు క్షమించావా? నీవు చేసావా ప్రాణదానం? ఇతరులు ఏం చెయ్యాలని నీవు ఆశిస్తున్నావో ముందు నీవే అది చేయవలసి ఉంటుంది వృషధ్వజ. నిజం చెప్పావు. సత్యవ్రతులు ఎలా చేస్తారు? నా వంటి అహంకారులు, దుర్జనులు, బుద్ధిహీనులు అలాంటి సద్వర్తనను ఎలా అర్థం చేసుకోగలరు? అందుచేత నేను ప్రాణదానం యాచిస్తున్నాను ధర్మగుప్త. ప్రాణదానమా? నా తండ్రి హంతకునికి ప్రాణదానమా? అసంభవం! గుర్తుంచుకో ధర్మగుప్త. హత్యకు ప్రతి హత్య అనేది హంతకులు, నీచ ప్రవృత్తి గలవారు చేస్తారు. శివభక్తులు చేయరు, ధర్మగుప్తుడు చేయడు. నాకు ప్రాణదానమయ్యి ధర్మగుప్త, నాకు ప్రాణదానమయ్యి. ఇస్తాను, నేను నీకు ప్రాణదానమిస్తున్నాను. కానీ నాకు వాగ్దానమియ్యి. విదర్భ రాజ్యానికి ప్రతికూలంగా నీవే కుతంత్రము పన్నరాదు. నేను మాటిస్తున్నాను విదర్భ రాజ్యం పైన, నీపైన కూడా నేను ఏ కుతంత్రము పన్నబోను. నీకు ఎల్లప్పుడూ శుభం కలగాలనే కోరుకుంటాను. నీవు శివభక్తిని ప్రచారం చేస్తూ సద్వర్తంతో నీ రాజ్యం పాలించుకో. పరమేశ్వరుడు నీకు సద్బుద్ధినిస్తాడు. ఓం నమ శివాయ. నాదొక విన్నపం మహారాజా ధర్మగుప్త. తమరు నా రాజ్యాన్ని, ఆ విదర్భ రాజ్యపు బాధ్యతను చేపట్టండి. నేను నా జీవన్ముక్తి కోసం శివప్రదోషం చెయ్యబోతున్నాను. ఓం నమ శివాయ. విదర్భ రాజ్యపు మహాజనులారా, గత కాలంలో ధర్మగుప్తుని తండ్రి అయిన సత్యరథుడు తాను ప్రదోష వ్రతం పూర్తి చేయనందువల్ల ఆయన వధ జరిగింది. ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ధర్మగుప్తుడు తాను ప్రదోష వ్రతం చేసినందువల్ల ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందగలిగాడు. ఇదంతా శివప్రదోష వ్రతం మహిమ యొక్క ప్రభావమే కదా. విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! ఈ శుభ సమయాన నేనిదే ప్రకటిస్తున్నాను. త్వరలోనే నా పుత్రిక అంశుమతి వివాహం మహారాజు ధర్మగుప్తునితో వైభవోపేతంగా జరుగుతుంది. హర్షోల్లాసాల ఈ శుభ సమయంలో శివకృప వల్ల నేను తమకు నివేదించదలుచుకున్నాను. నేను మీ ఎదుట ప్రాణాలతో ఉన్నానంటే అది నా తల్లి ఉమాదేవి మమకారపు ప్రభావమే. ఆమె నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఆ రుణం నేనెన్నటికీ తీర్చుకోలేను. కానీ ఉపకారం వల్ల నా శిరస్సు సదా ఈమె చరణాలకు మ్రొక్కుతూనే ఉంటుంది. ఇక నుంచి ఈమె ఈ రాజ్యానికి రాజమాతగా ఉండే గౌరవాన్ని పొందుతుంది. నా సోదరుడైన శుచివ్రతుడు రాజ్య పాలనలో నాతో సంపూర్ణంగా సహకరిస్తాడు. ఇక మీరంతా ప్రేమపూర్వకంగా నాతో అనండి, పరబ్రహ్మ పరమేశ్వరునికి, భక్తవత్సలుడు శివశంకరునికి నారాయణ నారాయణ. ప్రణామం. ఇదంతా పరమేశ్వరుడు పార్వతీమాత కృప యొక్క ప్రభావమే. గతంలోని అన్ని దుఃఖ సంఘటనల వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం శివప్రదోష వ్రతాన్ని ఎన్నడూ కూడా విడనాడరాదు. దేవర్షి నారదులు నిజం చెబుతున్నారు. నేనిప్పుడు ఇదే ప్రకటిస్తున్నాను. మన రాజ్యంలో ప్రతి గ్రామంలోనూ మేము శివాలయాలను నిర్మిస్తాం. వాటి ద్వారా శివభక్తిని ప్రచారం చేస్తాం. అనండి,
హర హర మహాదేవ 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 నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. మనం ముల్లోకాలపైన ఆధిపత్యం సంపాదించాలి, అది సంపాదించి తీరుతాం. మన ఈ విజయ యాత్రను ఏ దేవతలో మనుష్యులో గనక ఆటంకపరిస్తే వారిని కాలరాచి మనం ముందుకు సాగాలి. ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఒకే ఒక రాక్షసుడు చాలునే. ఇక్కడేమో 2 రాక్షసరాజులు ముల్లోకాలపై ఆధిపత్యం పొంది వినాశనానికి పూనుకుంటున్నారు. నారాయణ నారాయణ. దైత్యరాజు హిరణ్యాక్షునికి ఈ వినాశలీల యొక్క తాండవం ప్రారంభం కాకముందే ఈ విషాద సమాచారాన్ని నేను ఆ పరమేశ్వరునికి అందించవలసిందే. నారాయణ నారాయణ.